ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా తిరుపతిలో నేనైతే బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇంకా శివయ్య దేవస్థానం అయితే కనిపించింది అనమాట. సో మా అన్నయ్య అయితే దర్శనం చేసుకోవద్దాం రండి, ఇక్కడ ఫ్రీగా అయితే ఉంటుంది బాగా అని చెప్పి వదిన కూడా అయితే పిలుచుకోబో అని చెప్పింది. సరేలే అయితే మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా పిల్లలు అందరూ దిగి రాలేదు. సో మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది అసలు. సో నాకైతే ఈ టెంపుల్ లోపలికి రావడము, ఆ శివయ్యకి నా చేతులతో అభిషేకం చేయడం నాకు చాలా మంచి ఎగ్జైట్మెంట్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఒక గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. ఓకే, యాడా ఇక్కడ స్వామి ఉన్నాడా? నీళ్ళు ఎట్లా తీసుకురావాలా? పట్టుకోపట్టి పట్టి. నిజంగా ఇక్కడికి వచ్చి మా అన్నయ్య అక్కడ అభిషేకం చెయ్యొచ్చు అని చెప్పేపాటికి నేను షాక్ అయిపోయాను అసలు. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. నా ఆతృత చూశారు కదా, అవకాశం వచ్చింది చాలరా బాబు, నాకు ఇంత మంచి అవకాశం వచ్చిందా అని నేనే షాక్ అయ్యాను. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అన్న చెప్పింది చాలు, నోట్లో మాట నోట్లో ఉన్నట్టే పరిగెత్తాను కొండెత్తుకొని. ఇంకా ఆ శివయ్య మీద మన చేతులతో నీళ్ళు పోసే అంత అదృష్టం వచ్చిందంటే నిజంగా నమ్మలేకపోయాను. చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా. నా నోట్లో మాటలు రావట్లేదు. ఇంకా నేను ఏం మాట్లాడకుండా నమశివాయ నమశివాయ అనుకుంటూ నా చేతితో కుండతో నీళ్ళు పట్టుకొచ్చి ఆ శివయ్య మీద పోస్తూ చాలా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఫస్ట్ అబ్జర్వ్ చేయడు, ఆ పక్కలో వెళ్ళాలి, మళ్ళీ పక్కలో వేసి చుట్టూ తిప్పాలి. మళ్ళీ పోసి చుట్టూ బంగారు వెలసివా శిఖరమున గుడి గంటల రవళులలో శిలగా వెలసావే మా దేవుడవైనావే. ఒక్కసారి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తండి. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసివా శిఖరమున గుడి గంటల రవళులలో, వెలసివా ఆ శిఖరమున గుడి గంటల రవళులలో దేవుడవైనావే శిలగా వెలసావే మా దేవుడవైనావే. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో దయచేసి అందరూ కూర్చోండి. ఇక్కడ గర్భగుడిలో స్వామివారిని చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావాల్సిందే. సో అంత అద్భుతంగా ఉన్నాడు, అలంకారం భయంకరంగా చేశారు. స్వామిని చూస్తే నిజంగా అక్కడి నుంచి పక్కకి కదలాలనిపించట్లేదు, అంత అద్భుతంగా ఉంది. నేనైతే ఇంకా కెమెరాలో లేదు కాబట్టి చూపించలేకపోయాను. చూసినాక నేను చాలాసేపు అలా నిలబడిపోయాను. ఇంకా చూడాలనిపించేలా ఉన్నారు స్వామివారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్వామివారి రూపం శివలింగం మీద అయితే ఉంది. ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారు విగ్రహం అనమాట. సో ఈ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనందరికీ ఉండాలి. ఆమె కటాక్షం మనకు లేకపోతే మనం ఒక అడుగు కూడా ముందరికి వేయలేము. ఆ శివయ్య అనుగ్రహం కూడా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఈ గుడిలో అయితే ఇంకా శివలింగాలకి డైరెక్ట్గా అయితే మనం అభిషేకం చేసుకోవచ్చు. గర్భగుడిలో అయితే ఎంట్రీ లేదండి. ఇక్కడ కూడా ఒక శివలింగం అయితే ఉంది చూడండి. సో నాకు చాలా అద్భుతంగా అనిపించింది. నందీశ్వర సముద్రం చిన్న కోనేరులాగా ఉంది. సెట చిట్ట కోనేరులాగా స్వామికి పోసిన నీళ్ళు అవి తీసుకోవచ్చు.
కోనేరు నీళ్ళు అవే, కోనేరు, చిన్న కోనేరు. ఇక్కడైతే నవగ్రహాల ప్రదక్షిణాలు అయితే మా అన్నయ్య చేస్తున్నారు. ఇంకా నేను కూడా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసి నేను కూడా ప్రదక్షిణాలు అయితే చేసేసుకున్నాను. ఈ కోనేరు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో, నిజంగా చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉంది కోనేరు అయితే. ఇంకా ఇక్కడైతే మేము నవగ్రహాల ప్రదక్షిణ అయితే అన్నయ్య నేను ఇద్దరు చేసేసాము. మా చిట్టిగాడు చూసారు కదా, వీడియో దిమ్మంటే ఎక్కడెక్కడో తీసేస్తున్నాడు, మొత్తానికి విగ్రహాల దగ్గరికి తీసుకెళ్ళి తీసేస్తున్నాడు. ఎక్కడ మళ్ళీ అవంతా ముట్టకూడదు, ఆ నవగ్రహాలని మనం ఎప్పుడంటే అప్పుడు టచ్ చేయకూడదు, అందుకే దగ్గరికి పోవద్దని చెప్పి. గుడిలో కెమెరా అయితే అలవలేదు, సో అందుకోసం స్వామివారిని అయితే చూపించలేకపోయాను. శివలింగాలు అయితే చాలా వరకు ఉన్నాయండి, అక్కడ మనం డైరెక్ట్గా అయితే అభిషేకాలు చేసుకోవచ్చు. ఈ కోనేరులో కూడా స్వామివారికి అభిషేకం మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా అక్కడ పక్కన కూడా ఇంకొక శివలింగం కూడా ఉంది, అక్కడ కూడా అయితే అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడైతే అన్నయ్య మా చిట్టికాడైతే ఇద్దరు చేశారనమాట. చూసారు కదా, ఇక్కడైతే రాగి చెంబు పెట్టారు, అక్కడైతే ఫస్ట్ మేము చేసిన కాడైతే మట్టి కుండ పెట్టారు, అక్కడైతే మేము మట్టి కుండతో చేసాము. ఇక్కడైతే రాగి చెంబు అయితే పెట్టారు, రాగి చెంబులు 3 ఉన్నాయండి. సో ఆ చెంబులతో మనం వాటర్ అక్కడ పట్టుకొచ్చుకొని కుళాయితో డైరెక్ట్గా పట్టుకొచ్చుకొని మనం ఇక్కడ ప్రదక్షిణాలు అయితే స్వామివారి అభిషేకం అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రదక్షిణాలు అయితే కుదరదు, ఇంక ఇక్కడ కూడా అయితే అభిషేకం చేసుకోవచ్చు డైరెక్ట్గా. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి లింగాలు, చూస్తుంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో. నిజంగా అక్కడికి వెళ్తే ఏది గుర్తు రావట్లేదు, అంత మైండ్ డీసెంట్గా, అక్కడ సౌండ్స్ కూడా ఏమీ లేవు, చాలా డీసెంట్గా చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుంది. పోయి స్వామి మీద పోసినావు నువ్వు? సరే పోయి. ఇంకా ఎలా పోయేలా ఏంటి అడిగిడి మడి పోస్తున్నాడు. చేశాడంటే భక్తిలో మునిగిపోతాడు, లేదంటే గమ్మ నిద్రపోతూ పట్టించుకోకుండా ఉంటాడు. మనం చేసామంటే అంతకు మించి బాగా చేస్తాడు, చాలా ఇష్టము. అలా విభూతిలో చూడండి, మేము ఇక్కడి నుంచి తిరుపతికి ఒక షాప్కి అయితే వెళ్ళాము. మా చిట్టిగాని చూసి విభూతి ఎందుకు పూసుకున్నావు ఇంతలా, ఏ దేవుడు భక్తుడు నువ్వు అని చెప్పి వాళ్ళు అడిగారు షాప్లో అనమాట. మా చిట్టిగాడైతే నేను శివుడు భక్తుడు కాదు విఘ్నేశ్వరుడు భక్తుడిని అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా వినాయక భక్తుడు అయితే నువ్వు విభూతి ఎందుకు పూసుకున్నావు ఇంతలా అంటే నాకు ఇష్టము నేను పూసుకున్నా అని చెప్తున్నాడు మా చిట్టి. ఇంకా అక్కడ ప్రదేశం మొత్తం ఎంత మంచిగా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి మీరు కూడా, చాలా హాయిగా చాలా బాగుంది. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా ఏం పెట్టట్లేదు, అలాగే ఆ సౌండ్స్ అన్నది అలాగే వదిలేశాను. మా చిట్టిగాడు ఏంటంటే ఒక చెట్టు దగ్గర అయితే మట్టిలో శివలింగం అయితే పూడిపోయింది, దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ శివలింగాన్ని అక్కడ కోనేరులో లోపల నీళ్ళల్లో పెట్టే వచ్చాడు. మళ్ళీ ఇంకా మట్టిలో ఎక్కడన్నా విగ్రహాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి తారాడుతున్నాడు అనమాట. ఎవరు దేవుణ్ణి పడేశారు మట్టిలో అని చెప్పి సాయిబాబా విగ్రహం కూడా ఒకటి చిక్కింది, దాన్ని మొత్తం తీసి బయట పెట్టి నీళ్ళలో పెట్టే వచ్చేసాడు. స్వామివారి పేరు ఆ టెంపుల్ పేరు అండి. ఇక్కడైతే ఆ శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం నమః శివాయ. శివాయ నమః. నమ పార్వతీ వల్లభ.